అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. శుభ మంగళవారం, శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మంచి మాట ఏంటంటే, మనలోని లోపాలు తెలుసుకోవడమే నిజమైన విద్య. నిజమే కదా? కానీ చాలామంది ఆ లోపాలు ఏవైతే ఉంటాయో మన లోపాలు మనకి కనపడవు. అంటే మనం గుర్తించలేము, తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. కానీ నిజానికి మన లోపాలు ఇంకొకరు చెప్పాకంట మనమే తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే జీవితంలో మనం ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ దగ్గర నవ్వులు పాలు అవ్వకుండా ఉంటాం. అందుకే మన లోపాలని మనమే తెలుసుకుంటే అదే నిజమైన విద్య. అంటే ఏ స్కూల్లోని కూడా నేర్పించని విద్య అదే అన్నమాట. అదే కదా మరి. ఎందుకంటే చదువుకోవడం వేరు, నైతిక విలువలు వేరు. నైతిక విలువలు మనం నేర్చుకోవాలి. అవి ఏంటి? పురాణాల నుంచి, రామాయణము, భగవద్గీత, ఇటువంటి మంచి పుస్తకాలు చదివినప్పుడే అవన్నీ తెలుస్తాయి. అయితే మన ఏజ్ గ్రూప్కి చాలామందికి చదవడం అవి తెలుసు. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ తెలియడం లేదు. ఇంతకుముందు టీవీలోని రామాయణ్ అని ఒక సీరియల్ వచ్చేది, చూసారా? ఎంత బాగుండేది. మేము మా చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. రామాయణం అనే సీరియల్ చూసినప్పుడు రామాయణం అంటే ఏంటి ఇవన్నీ విజువల్గా మనకి తెలిసేది. ఇప్పుడు కూడా అటువంటి సీరియల్స్ని ఎక్కువగా పిల్లలకి చూపిస్తే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుందండి. సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. అందరికీ మరోమారు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.